ఈ పాప ఫస్ట్ టైం వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అప్పుడు తనకి జబ్బుతో ఉన్న చిన్న కుక్క మాట్లాడుతున్నట్లు వినిపించింది. ఆ కుక్క తన పళ్ళ మధ్యలో చేపముళ్ళు ఇరుక్కుంది అని చెప్పింది. ఆ పాప వెంటనే తన బ్రదర్‌కి, అమ్మమ్మకి చెప్పడానికి చూసింది. కానీ అమ్మమ్మ ఒక మాట కూడా నమ్మలేదు. ఆ పాప చెప్పడం పూర్తి చేయకముందే కుక్క తన నోరు తెరిచింది. అప్పుడు తన బ్రదర్ ఆ కుక్క పళ్ళ నుంచి ఒక చేపముళ్ళుని బయటకు తీశాడు. ఇదంతా ఆ పాప అదృష్టం కొద్దీ ఊహించి చెప్పింది అనుకున్నారందరూ. తనకు జంతువులతో మాట్లాడే పవర్ ఉందని, అది వాళ్ళకి అదృష్టాన్ని కూడా తీసుకొస్తుందని వాళ్ళకి తెలీదు. తను చిన్నప్పుడు పిల్లలు లేని ఒక ఫ్యామిలీ తనని దత్తత తీసుకున్నారు. ఫస్ట్‌లో వాళ్ళు ఆ పాపని బాగా చూసుకున్నారు. కానీ తర్వాత వాళ్ళకి బిడ్డ పుట్టడంతో ఆ పాపని బాధ పెట్టడం మొదలుపెట్టారు. కొద్ది రోజులకి వాళ్ళు ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అంకుల్ ఆ పాపను చూసుకోవడానికి ఒప్పుకోలేదు. అప్పుడే జనరల్ కొడుకు ఒక అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని అతనిలో ధైర్యం పెంచడానికి వాళ్ళు పెళ్లి చేసుకునే అమ్మాయి కోసం వెతుకుతున్నారు. అందుకు తన అంకుల్ ఆ పాపని జనరల్ ఇంటికి పంపించడానికి ఏర్పాటు చేశాడు. ఫస్టు జనరల్ ఆ పాపపై అంత ఆశ పెట్టుకోలేదు. ఊహించిన విధంగా ఆ ఇద్దరు పిల్లలు కలుసుకున్నప్పుడు ఆ పాప అరచేతి నుంచి ఒక గోల్డ్ కలర్ వెలుగు ఆ బాబులోకి వెళ్ళింది. నెక్స్ట్ మినిట్‌లో ఆ బాబు కళ్ళు తెరిచాడు. డాక్టర్ కూడా స్టన్ అయ్యాడు. ఆ అబ్బాయి ఒక 100 సంవత్సరాల పురాతనమైన అడవి జిన్సింగ్‌తో కోలుకుంటాడు అని అతను చెప్పాడు. కానీ తన అసిస్టెంట్లు, సేవకులు అందరూ సిటీ మొత్తం వెతికినా ఎక్కడా దొరకలేదు. ఆ నైటు జనరల్ ఆ పాప కోసం ఒక అందమైన గదిని ఏర్పాటు చేశాడు. తను వెళ్ళిపోయిన తర్వాత ఆ పాప పక్షులు పాడడం విన్నది. ఆ పాప పక్షిని జిన్సంగ్ ఎక్కడ ఉంది అని అడిగింది. అప్పుడు ఆ పక్షి పెరట్లో ఎర్ర లాంతల్లాంటి పండ్లు ఉన్న మొక్క కోసం వెతుకు అని చెప్పింది. అప్పుడు ఆ పాప ఒక పని మనిషితో కలిసి వెతకడానికి వెళ్ళింది. పని మనిషి నమ్మలేదు. కానీ ఆ పాప సంతోషం కోసం తను ఆ మంచులో మొక్కలు లాగటానికి ట్రై చేసింది. ఆశ్చర్యకరంగా వాళ్ళకి అది నిజంగానే దొరికింది. జనరల్ వెంటనే ఆ పాప గదికి వచ్చి జిన్సింగ్ ఎలా దొరికింది అని అడిగాడు. అప్పుడు ఆ పాప అతనికి నిజం చెప్పింది. ఆ పాప నార్మల్ అమ్మాయి కాదు అని జనరల్ చివరికి గ్రహించాడు. మంచు తుఫాన్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు తమ ఆధారాన్ని కోల్పోవడం చూసి అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ సిటీలో ఉన్న ప్రజల కోసం హెల్ప్ చేయాలని, డబ్బు సంపాదించాలి అని అతను ఆ పాపని ఒక రత్నాల ప్రదర్శన జరిగే చోటుకి తీసుకెళ్లాడు. కానీ ఆ పాపని స్కామ్ చేసే ఆమె తను ఆ పాపకు ఉన్న పవర్‌ని కనిపెట్టింది.